అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఏప్రిల్ 23, 24, 25, 26 ఈ తేదీల్లో మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, దినఫలితాల గురించి తెలుసుకుందామండి. అలాగే మీ జీవితంలో సాధారణ రోజులు కావు ఈ రోజులు. మీ భవిష్యత్తును మలుపు తిప్పే రోజులు. ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి గురి చేస్తాయి. ముఖ్యంగా ఆర్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి కారణంగా అనమాట. ఒంటరిగా కూర్చొని వినండి, ఎక్కడున్నా వినండి, కానీ పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ముందుగానే తెలుసుకుంటే మీరు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మారిపోతాయండి. ఈ యొక్క మేషరాశి వారు సాధారణంగా చాలా ధైర్యంగా, నమ్మకంగా ఉంటారు. ఎవరినైనా సులభంగా నమ్మే స్వభావం కూడా ఉంటుంది. కానీ ఈ 4 రోజుల్లో అదే నమ్మకం మిమ్మల్ని ఒక పరీక్షగా మార్చబోతుంది. ఆర్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, కుటుంబానికి దగ్గరైనటువంటి వారు కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు అనమాట. వీరు మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే వారిలో నెంబర్ 1గా ఉంటారు. కాబట్టి ఈ 4 రోజుల్లో తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. మేషరాశి వారికి సాధారణంగా చాలా ధైర్యంగా, నమ్మకంగా ఉంటారండి. ఈ రాశి వారు ఎవరినైనా సులభంగా నమ్మే స్వభావం కూడా ఉంటుంది. కానీ ఈ 4 రోజుల్లో అదే నమ్మకం మీకు ఒక పరీక్షగా మారబోతుంది. ఆర్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, కుటుంబానికి దగ్గరైన వారు కావచ్చు, లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కూడా కావచ్చు. ముందుగా చెప్పాల్సింది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుందండి. అది శుభమా అశుభమా అనేది పూర్తిగా మీరు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక కాల్, ఒక మెసేజ్, ఒక అకస్మాత్ కలయిక ద్వారా ఈ ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంటుంది. మొదట చూస్తే ఈ పరిచయం చాలా సాధారణంగా అనిపిస్తుంది. కానీ లోపల దాగి ఉన్న ఉద్దేశం మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. అలాగే ఇంకొక కోణంలో చూసుకుంటే కనుక కొంతమందికి ఇదే ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి ఒక గొప్ప అవకాశం తీసుకురావచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక మంచి మార్పు కూడా తీసుకురావచ్చు. కానీ ఇక్కడే మీరు తీసుకునే నిర్ణయం కీలకమవుతుంది. అలాగే కొంతమందికి వ్యక్తిగత విషయాలు, మీ ఆర్థిక విషయాలు, మీ ప్రణాళికలు ఈ వ్యక్తితో పంచుకోవడం వల్ల కూడా కొంచెం జాగ్రత్త కూడా వహించాలన్నమాట. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజులు మీకు ఒక పరీక్ష లాంటిది. ఎవరు నిజంగా మీకు మంచివారు, ఎవరు కేవలం ప్రయోజనం కోసం దగ్గరవుతున్నారు అనేది మీరు గమనించాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఈ ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు ఎలా దగ్గర అవుతారు, వారు చెప్పే మాటల వెనుక ఉన్న నిజం ఏమిటి, వారు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే సూచనలు మీకు చాలా కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. మేషరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మేషరాశి వారు ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. అలాగే ఇది ఆరంభానికి, శక్తికి, ధైర్యానికి ప్రతీకైనటువంటి రాశి అన్నమాట. కొత్త ప్రారంభాలు ఎక్కువగా మేషరాశి వారిలోనే మొదలవుతాయండి. ఈ యొక్క మేషరాశి వారికి చెందిన నక్షత్రాలు పాదాలు వచ్చేసి మేషరాశి వారి కిందికి వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం అండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం మాత్రమే అన్నమాట. ఈ నక్షత్రాలు, ఈ పాదాల్లో పుట్టినవారు మేషరాశి వారి కిందికి వస్తారు. మేషరాశి అగ్నితత్వానికి చెందినది. ఈ తత్వం వల్ల వీరికి ఎక్కువగా ఉత్సాహం, త్వరగా నిర్ణయాలు తీసుకునే స్వభావం, కొంచెం కోపం, ఆవేశం, అలాగే లీడర్షిప్ గుణాలు కూడా ఉంటాయి. ఈ రాశికి ఈ మేషరాశి వారికి అధిపతి గ్రహం కుజుడు, మంగళ గ్రహం అన్నమాట. సంబంధిత దేవత వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు. ధైర్యం, విజయానికి ఈ దేవుడి ఆరాధన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ యొక్క రాశివారి మనస్తత్వం, ఈ యొక్క రాశివారికి నేరుగా మాట్లాడే స్వభావం, ఎవరికి భయపడరండి. మంచి మనసు, కానీ త్వరగా కోపం వస్తుంది. నమ్మితే పూర్తిగా నమ్ముతారు, లేకుంటే పూర్తిగా దూరం కావడం, ఇంకా లీడర్గా ముందుండడం ఇష్టపడుతూ ఉంటారు. ఈ 4 రోజుల్లో మీకు అదృష్టంగా కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు రంగు, పసుపు రంగు, నారింజ రంగు అనమాట. ఎరుపు రంగు వచ్చేసి ప్రధాన శక్తి రంగు అండి. పసుపు రంగు వచ్చేసి శుభం మరియు విజయంకి. నారింజ రంగు వచ్చేసి ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఈ రంగుల్లో డ్రెస్ వేసుకుంటే లేదా ఏదైనా వస్తువు దగ్గర ఉంచుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 9. ముఖ్యమైన పనులు ఈ సంఖ్యలకు సంబంధించి టైం లేదా తేదీలో చేస్తే మంచిది. ఇంకా ప్రయాణానికి శుభ దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు. ఈ దిశలలో ప్రయాణం చేస్తే అవకాశాలు, శుభవార్తలు వచ్చే సూచనలు అయితే ఉంటాయి. ఈ ఏప్రిల్ 23 నుంచి 26 మధ్య మేషరాశి వారికి తప్పకుండా గమనించాల్సినటువంటి విషయాలు వచ్చేసి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త వ్యక్తులను వెంటనే నమ్మకండి. ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక ఆర్ అక్షరంతో ఉన్నవారన్నమాట.
ఇక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ప్లాన్స్, వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా చెప్పకండి, తగ్గించుకోండి కొంచెం. అలాగే చిన్న గొడవలు పెద్దవిగా మారే అవకాశం ఉంది కాబట్టి మాటల్లో జాగ్రత్త. ఈ 4 రోజుల్లో మీకు ఒక పరీక్ష లాంటిది. ఒకవైపు అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ మరొక వైపు మోసపోవడం అనే ప్రమాదం కూడా జరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్తే విజయం మీది. తొందరపడి నమ్మితే సమస్యలు కూడా రావచ్చు. ఇక రాశి వారికి సహజంగా యోధులే, కానీ ఈ 4 రోజుల్లో యుద్ధం బయట కాదు, మీ నిర్ణయాల్లో ఉంటుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో సాధారణంగా తీసుకునే సమయం కాదండి. మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ముఖ్యంగా ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో జరిగే పరిణామాలు మీకు ముందే తెలిసి ఉంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు. ఎక్కడ ఉన్నా ఒంటరిగా కూర్చొని వినండి, పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ మాటలు మీ జీవితానికి రక్షణగా మారవచ్చు కాబట్టి. మీరు చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలు చూసి ఎంతో శ్రమతో ఒక స్థాయికి చేరుకున్నారు. మీకు ఏది లాభం, ఏమి నష్టం అనేది భగవంతుడికి బాగా తెలుసు. కానీ మధ్యలో కొంతమంది వ్యక్తులు వచ్చి మీ జీవితంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మిమ్మల్ని ముంచాలని ప్రయత్నించే వారు ఎప్పుడూ స్పష్టంగా కనిపించరు. చాలాసార్లు వారు మీకు దగ్గరగా ఉండే వాళ్ళే ఉంటారు. కొంతమంది వేరే అక్షరంతో మొదలయ్యే పేర్లు కలిగిన వాళ్ళు కూడా మీ ముందుకు వచ్చి మంచి వారిలా నటిస్తూ లోపల వేరే ఆలోచనలు పెట్టుకొని ఉంటారు. మీరు ఎంత మంచిగా ఉంటే అంతగా కొంతమందికి అది అసహనం అవుతుంది. మీ ఉద్యోగం బాగుపడుతుంటే ఓర్వలేక, మీ వ్యాపారం లాభాల్లోకి వెళ్తుంటే సహించలేక, మీ కుటుంబం సంతోషంగా ఉంటే చూడలేక ఇటువంటి వ్యక్తులు చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి గొడవలు రేపడానికి ప్రయత్నిస్తారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు పెంచడం, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు తీసుకురావడం, స్నేహితుల మధ్య అనుమానాలు కలిగించడం, మీపై తప్పుదారి చూపించే మాటలు చెప్పడం, ఇవి అన్నీ ఈ 4 రోజుల్లో ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా ఒక పరిస్థితి మీ ముందుకు రావచ్చు. అది ఒక మాట కావచ్చు, ఒక సూచన కావచ్చు, లేదా ఒక సమాచారం కూడా కావచ్చు. కానీ అది మీ మనసుకు కలవరపెట్టేలా ఉంటుంది. అప్పుడే మీరు జాగ్రత్త పడాలి. వెంటనే స్పందించకండి. ఎవరి మాటలు వినగానే నమ్మకండి. మీ కుటుంబ విషయాలను బయట వారితో పంచుకోవద్దు. కోపంలో తీసుకునే నిర్ణయాలు పూర్తిగా తప్పుదారి పడేలా చేస్తాయండి. 4 రోజులు మీరు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యమైనది. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడినా మీరు సమాధానంగా ఉండండి. ఎందుకంటే మీ ఓపికే మీకు రక్షణ కాబట్టి. గుర్తుంచుకోండి మేషరాశి వారు, మీరు పడిన కష్టాన్ని ఎవరూ తీసుకోలేరు. మీరు సంపాదించిన స్థాయిని ఎవరు కూడా సులభంగా కూల్చలేరన్నమాట. కానీ మీరు చేసే ఒక చిన్న తప్పు మాత్రం ఆ అవకాశాన్ని ఇవ్వవచ్చు. కాబట్టి 4 రోజులు తస్మాత్ జాగ్రత్త. ఈ మీ మాటల్లో, మీ నిర్ణయాల్లో, మీ సంబంధాల్లో జాగ్రత్త ఉంటే మీ కష్టకాలం కూడా మీకు ఒక పాఠంగా మారి మీరు మరింత బలంగా ఎదుగుతారనమాట. ఈ ఏప్రిల్ 23, 24, 25, 26 ఈ తేదీలు మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి 4 రోజులు. మొత్తంగా చూసుకుంటే అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ ప్రతి రంగంలో ఫలితాలు ఎలా ఉంటాయి, ఎక్కడ జాగ్రత్త అవసరం అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా ఉద్యోగ రంగంలో అంటే కెరీర్ గురించి ఈ 4 రోజుల్లో ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు పొంది అలాగే మీ పనిని గుర్తించి మిమ్మల్ని గమనించే సూచనలు కూడా ఉన్నాయండి. కానీ సహోద్యోగులతో మాటల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. చిన్న మాట పెద్ద అపార్థంగా మారే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థిక రంగం గురించి తెలుసుకుంటే డబ్బు విషయంలో సాధారణంగా మంచి ఫ్లో ఉంటుంది. కొంతకాలంగా రావాల్సిన డబ్బు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ అవసరం. అవసరం లేని ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇక కుటుంబ రంగం గురించి తెలుసుకుంటే కనుక కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. కొన్ని మంచి వార్తలు ఇంట్లో ఆనందాన్ని పెంచుతాయి. కానీ బయట వారి మాటలు ఇంట్లోకి తీసుకురాకండి. అలా చేస్తే చిన్న గొడవలు కూడా రావచ్చు. ఇక ప్రేమ మరియు దాంపత్య జీవిత పరంగా చూసుకుంటే ప్రేమ జంటలకు ఈ రోజులు అనుకూలంగా ఉంటాయి. మధ్యలో ఉన్న అపార్థాలు క్లియర్ అవుతాయండి. దాంపత్య జీవితంలో మాత్రం మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న విషయంపై పెద్ద గొడవకు దారి తీసే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకు మంచి లాభాల సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కొత్త డీల్స్, కొత్త కాంట్రాక్ట్ రావచ్చు. కానీ కొత్త ఒప్పందాలు సైన్ చేసే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఎవరినైనా వెంటనే నమ్మకండి. ఇక ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. ఉత్సాహం, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఒత్తిడి, ఆవేశం వల్ల తలనొప్పి, అలసట రావచ్చు. రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక స్నేహితుల పరంగా చూసుకుంటే అలాగే స్నేహితుల ద్వారా కొన్ని మంచి అవకాశాలు రావచ్చండి. కొత్త పరిచయాలు కూడా కలుగుతాయి. కానీ ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మకండి. ప్రత్యేకంగా ఈ 4 రోజుల్లో కొత్తగా దగ్గరయ్యే వాళ్ళపై జాగ్రత్త. ఇక విద్యార్థులకు కూడా ఫోకస్ పెరుగుతుందండి. చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కానీ మొబైల్ తగ్గిస్తే కనుక ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది.
చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ప్రయాణాలు మంచి ఫలితాలైతే తీసుకురావచ్చు. అయితే ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్, డబ్బు విషయంలో ప్రత్యేక జాగ్రత్త తప్పకుండా అవసరం. ఇక ఈ యొక్క రాశి వారి 4 రోజులు మొత్తం చూసుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉన్నాయి. అవకాశాలు కూడా వస్తాయి. అదే సమయంలో కొన్ని పరీక్షలు మీకు ఎదురవుతాయండి. మీరు జాగ్రత్తగా ఉంటే లాభాలు, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు. జాగ్రత్తగా ఉంటే లాభాలు, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం నష్టాలన్నమాట. ఈ 4 రోజులు మీకు ఒక అవకాశం. మీ తెలివితో, మీ ఓపికతో, మీ నిర్ణయాలతో మీరు మీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం. జాగ్రత్తగా అడుగు వేస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో మంచి మార్పులకు నాంది అవుతాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో ఈ తేదీల్లో మీకు అనుకూలత ఉన్నప్పటికీ మధ్యలో కొంత నెగిటివ్ ఎనర్జీ, ఇతరుల దృష్టి, అపార్థాల ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. కాబట్టి 4 రోజుల్లో మీరు కొన్ని సరైన పూజలు, పరిహారాలు, దానాలు చేస్తే రక్షణతో పాటుగా మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ప్రతిరోజు మీరు చేయాల్సినటువంటి పూజలు వచ్చేసి ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించుకోండి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించుకోండి. ఇది కుజగ్రహ ప్రభావాన్ని బలపరుస్తుంది. మీలో ధైర్యం, రక్షణ పెంచుతుందన్నమాట. ఇక ప్రత్యేక పూజ మంగళవారం అయితే మరింత శుభమండి. సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమాన్ స్వామి ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. ఎరుపు రంగు పూలతో పూజ చేయండి. ఒక కొబ్బరికాయ సమర్పించండి. ఇది మంగళవారం చేయలేకపోయిన వారు అలాగే శనివారం రోజైనా చేసుకోవచ్చు అనమాట. ఇది మీపై ఉన్న దృష్టి అడ్డంకులను పూర్తిగా తొలగిస్తుంది. ఇక ఈ 4 రోజుల్లో తప్పకుండా ఇలా చేయాలండి. సాయంత్రం సమయంలో 3 ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం నువ్వులు ఇవి తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు తిరగబెట్టి అంటే తిప్పేసి బయట కాల్చేయండి. ఎండుమిరపకాయలు 3, కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం నువ్వులు తీసుకొని, నల్ల నువ్వులు అనమాట. వీటిని తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు అటు 3 సార్లు ఇటు 3 సార్లు తిప్పేసి దిష్టి తీసేసుకొని మీరు బయట కాల్చేయండి. ఇలా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఇలా చేయడం వల్ల. ఇక ఈ 4 రోజుల్లో వీటిలో ఏదైనా ఒకటి చేసుకోండి. అంటే మీకు చాలా శక్తివంతమైన పరిహారం అనమాట ఇప్పుడు చెప్పేది. పేదవారికి అన్నదానం, లేకుంటే ఎరుపు బట్టలు లేదా పండ్లు ఇవ్వడం, లేకుంటే పక్షులకు గింజలు వేయడం, ఇంకా గోమాత సేవ చేసుకోవడం, దానం చేయడం వల్ల మీ కర్మలో ఉన్న అడ్డంకులన్నీ తగ్గిపోతాయన్నమాట. ఇక ప్రత్యేక పరిహారం వచ్చేసి ఇంట్లో ఉన్న ఒక చిన్న తులసి మొక్క ఉంటే కనుక ప్రతిరోజు నీళ్లు పోయండి. 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుతుందండి. కుటుంబంలో శాంతి కూడా ఉంటుంది. ఇక తప్పకుండా పాటించాల్సినటువంటి నియమాలు వచ్చేసి ఈ 4 రోజుల్లో ఎవరికైనా కానీ అబద్ధం అనేది చెప్పకండి. కోపంతో మాటలు మాట్లాడకండి. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం కూడా చేసుకోవద్దు. ఇవి పాటిస్తే పూజల ఫలితం మరింతగా పెరుగుతుందండి. ఇక ఈ యొక్క రాశి వారు పూజలు మాత్రమే కాదు, మీ ఆలోచనలు, మీ ప్రవర్తన ఇవి కూడా చాలా ముఖ్యమన్నమాట. మీరు శాంతంగా, జాగ్రత్తగా ఉంటే ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితాన్ని రక్షించే కవచంలా కూడా మారుతాయండి. మీకు ఈ 4 రోజులు అంతా కూడా అనుకూలంగా ఉంది. కానీ 6 అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో మాత్రం తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక చిన్న పరీక్ష లాంటిది. అదే సమయంలో ఒక గొప్ప అవకాశం. మీరు ఇప్పటికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న పరిస్థితులను సరిగ్గా హ్యాండిల్ చేస్తే కనుక మీ ముందున్న మార్గం ఇంకా స్పష్టంగా, ఇంకా బలంగా కూడా మారుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిదే, కానీ అతి నమ్మకం ప్రమాదం. ప్రతి మాటకు స్పందించడం అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా మీకు రక్షణ అవుతుంది. ప్రతి పరిస్థితి మీకు ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని అర్థం చేసుకున్న వారే ముందుకెళ్తారనమాట. ఈ 4 రోజులు మీరు జాగ్రత్తగా ఉంటే మీకు వచ్చే సమస్యలు కూడా అవకాశాలుగా మారిపోతాయన్నమాట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆలోచించి అడుగు వేయండి. భగవంతుడిపై నమ్మకం ఉంచుకోండి. మీ జీవితంలో శుభాలు, విజయాలు నిండాలని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. కానీ కొన్ని విషయాలు మాత్రం తగు జాగ్రత్తలు పాటిస్తేనే మీకే మంచిది. ఈ 4 రోజులు మీకు ఒక సందేశం అనేది ఇస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే విజయం మీదే అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీ మీద ఉన్న దైవ కృపని ఎవరు కూడా తీసుకోలేరు. కానీ మీ జాగ్రత్త, మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయండి. ఎవరు ఎలా మాట్లాడినా కానీ, ఎవరు ఎలా ప్రశాంతంగా మీరు ఉండండి. ఎవరు దగ్గరైనా మీరు ఆలోచించి నమ్మండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోండి. మేషరాశి వారు మీరు పోరాడడానికి పుట్టినవారు, గెలవడానికి సిద్ధమైన వారు. ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో ఒక కొత్త శుభారంభం మొదలవుతుందన్నమాట. ఏదైనా సరే శుభాలు మీకు ఇప్పటి నుంచి మొదలవబోతున్నాయి. జాగ్రత్త, ఓపిక, విశ్వాసం ఇవే మీ విజయానికి మార్గం. ఇంతకంటే ముఖ్యమైన విషయం ఏదీ లేదు. మళ్ళీ మరొక శక్తివంతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.